ఈ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టుకు సంబంధించి ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉన్నాయి కదా, వాటి మాక్ టెస్ట్ 6 అయితే 45 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాము. ఎవరికి ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, గుజరాత్ రాష్ట్రంలోని హరప్పా నాగరికతకు చెందిన ప్రముఖ స్థలం ఏది? విచ్ ఈస్ ద ప్రామినెంట్ హరప్పన్ సైట్ లొకేటెడ్ ఇన్ గుజరాత్? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి, ధోలవీరా. సో మనకి గుజరాత్ రాష్ట్రంలో హరప్పా నాగరికతకు చెందిన అత్యంత ప్రముఖ స్థలాలు అయితే 2 ఉన్నాయండి. ఒకటి ధోలవీరా మరియు లోతాల్. సో ఈ ధోలవీరా వచ్చేసి మనకి కచ్ జిల్లాలో ఉంది. అండ్ దీన్ని అయితే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అయితే 2021లో అయితే గుర్తించడం జరిగింది. అండ్ లోతాల్ వచ్చేసి ఫేమస్ దేనికంటే ప్రణాళికాబద్ధమైన డాక్యార్డ్కి అయితే ప్రసిద్ధి చెందిందండి లోతాల్. The most important Harappan sites in Gujarat are Dholavira and Lothal. Dholavira is located in the Kutch district and was declared as a UNESCO World Heritage Site in 2021. And Lothal is famous for its ancient planet dockyard. And second question, Viceroy Executive Council లో చేరిన తొలి భారతీయుడు ఎవరు? Who was the first Indian to join the Viceroy's Executive Council? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి, సత్యేంద్ర ప్రసన్న సిన్హా. సో ఈ సత్యేంద్ర ప్రసన్న సిన్హా గారు అలియాస్ లార్డ్ సిన్హా గారు ఏంటంటే మనకి 1909లో అయితే వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చేరారండి. ఆయన మొట్టమొదటి భారతీయుడు, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చేరిన మొట్టమొదటి భారతీయుడు ఈయన ఏంటంటే లా మెంబర్గా అయితే నియమితులు అవ్వడం అయితే జరిగిందండి ఆ టైంలో. అండ్ ఈయన తర్వాతే మనకి భారతీయులు పెద్ద పెద్ద పదవులు చేపట్టడం ప్రభుత్వంలో ఆ బ్రిటిష్ వాళ్ళ కాలంలో వచ్చేసి ఒక కీలకమైన మార్పుగా అయితే మనం భావిస్తామండి ఆ టైంలో. సత్యేంద్ర ప్రసన్న సిన్హా alias Lord Sinha became the first Indian to join the Viceroy's Executive Council in 1909. He was appointed as the law member. థర్డ్ క్వశ్చన్, జలియన్ వాలా బాగ్ దుర్ఘటన ఏ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల ప్రత్యక్ష ఫలితంగా జరిగింది? ది జలియన్ వాలా బాగ్ మసాకరే వాస్ ద డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ ప్రొటెస్ట్ అగైనెస్ట్ విచ్ యాక్ట్? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి, రౌలత్ చట్టం. సో ఈ 1919లో వచ్చేసి రౌలత్ చట్టం వచ్చింది కదా, సో దానికి వ్యతిరేకంగా అయితే మనకి మన వాళ్ళు వచ్చేసి అమృత్సర్లో వచ్చేసి శాంతియుత నిరసన అయితే జరిపారండి. ఆ టైంలో చర్చలు జరిపారు శాంతియుతంగా. సో ఆ టైంలో వచ్చేసి జనరల్ డయర్ ఉన్నారు కదా, ఆయన కలుపులు జరపడంతో చాలా మంది అయితే ప్రాణాలను అయితే పోగొట్టుకోవడం అయితే జరిగిందండి ఆ టైంలో. సో అందువల్ల ఇది మనకి రౌలత్ చట్టంకి వ్యతిరేకంగా అయితే చేసిన నిరసన ప్రత్యక్ష ఫలితంగా అయితే దీన్ని పరిగణించడం అయితే జరుగుతుందండి. ఈ దుర్ఘటన వచ్చేసి మనకి జలియన్ వాలా బాగ్ మారణకాండని అయితే రౌలత్ చట్టానికి ప్రత్యేకంగా జరిగిన నిరసన ప్రత్యక్ష ఫలితంగా అయితే పరిగణించడం జరిగింది. ది జలియన్ వాలా బాగ్ మసాకరే అకర్డ్ డ్యూరింగ్ ఏ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అగైన్స్ట్ ద రౌలత్ యాక్ట్ 1919. General Dyer ordered troops to fire on the crowd, making the massacre a direct result of the anti-Rowlatt Act protests. ఫోర్త్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ సూరత్ సమావేశంలో ఈ సంవత్సరంలో మితవాదులు మరియు తీవ్రవాదులు అనే 2 వర్గాలుగా చీలిపోయింది. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్ప్లిట్ ఇంటూ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ ఎట్ ద సూరత్ సెషన్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి, 1907. సో 1907లో వచ్చేసి మనకి సూరత్ సమావేశం జరిగింది కదండి, ఐఎన్సీ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ది. సో అందులో అయితే మనకి మితవాదులు మరియు తీవ్రవాదులు, మోడరేట్స్ మరియు ఎక్స్ట్రీమిస్ట్గా 2గా అయితే వర్గాలుగా అయితే చీలిపోవడం అయితే జరిగిందండి. అండ్ దీన్ని ఇంకా ఏమని పిలుస్తారంటే సూరత్ చిలిక, సూరత్ స్ప్లిట్ అని కూడా పిలవడం అయితే జరుగుతుందండి. At the 1907 Surat session, the Indian National Congress split into moderates and extremists. This event is known as the Surat split. And fifth question, కలకత్తాలో ఇండియన్ లీగ్ను ఎవరు స్థాపించారు? Who founded the Indian League in Calcutta? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి, శిశిర్ కుమార్ ఘోష్ గారు. సో ఈ శిశిర్ కుమార్ ఘోష్ గారు ఉన్నారు కదా, ఈయన 1875లో అయితే కలకత్తా ఇండియన్ లీగ్ని అయితే స్థాపించడం అయితే జరిగింది. అండ్ ఈయన వచ్చేసి ఆ టైంలో భారతీయుల్లో చైతన్యం మరియు రాజకీయ అవగాహన పెంపొందించడం కోసం అయితే ఈ ఇండియన్ లీగ్ని అయితే స్థాపించడం అయితే జరిగింది. దాని యొక్క లక్ష్యం వచ్చేసి ఈ భారతీయుల్లో చైతన్యం మరియు రాజకీయ అవగాహన పెంపొందించడం. Shishi Kumar Ghosh founded the Indian League in Kolkata in 1875. Its main aim was to promote national awareness and political consciousness among the Indians. And sixth question, చరిత్ర ప్రసిద్ధ ప్లాసీ యుద్ధం 1757 బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు క్రింది వారిలో ఎవరి మధ్య జరిగింది? సో మనకి ప్లాసీ యుద్ధం ఉంది కదా, సో 1757లో జరిగింది. సో అది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు ఇంకా ఎవరికి మధ్య జరిగింది అని చెప్పేసి అడిగారు. ద హిస్టారిక్ బాటిల్ ఆఫ్ ప్లాసే 1757 వాస్ ఫౌట్ బిట్వీన్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ వూమ్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి నవాబ్ ఆఫ్ బెంగాల్ నవాబు.
సో ఈ 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం వచ్చేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా ఉన్నారు కదా, ఆయనకి మధ్య అయితే ఈ యుద్ధం జరగడం జరిగింది. అండ్ ఈ యుద్ధంలో వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు విజయం సాధించారు అండ్ సిరాజుద్దౌలా అయితే చనిపోవడం అయితే జరిగిందండి. దాంతో మనకి భారతదేశంలో వచ్చేసి ఈ బ్రిటిష్ వాళ్ళ రాజకీయ ఆధిపత్యానికి అయితే పునాది వేయడం అయితే జరిగింది. The Battle of Plassey 1957 was fought between the British East India Company and the Nawab of Bengal Sirajuddaulah. The British victory laid the foundation for British rule in India. And 7th question, 1793లో బెంగాల్లో శాశ్వత శిస్తు విధానాన్ని పర్మనెంట్ సెటిల్మెంట్ ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? Who introduced the permanent settlement in Bengal in 1793? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి, లార్డ్ కార్న్వాలిస్. సో ఈ 1793లో వచ్చేసి బెంగాల్లో శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే లార్డ్ కార్న్వాలిస్ అండి. ఈయన ఏంటంటే ఈ విధానం ద్వారా ఏంటంటే జమీందారులు ఉంటారు కదా, వాళ్ళని వచ్చేసి భూమి యజమానులుగా గుర్తించి వాళ్ళకైతే శాశ్వత భూమి పన్నును అయితే నిర్ణయించడం అయితే జరిగిందండి. In 1793, Lord Cornwallis introduced the permanent settlement in Bengal. Under this system, Zamindars were recognized as landowners and the land revenue was fixed permanently. And 8th question, Lighthouse of the Mediterranean అని పిలువబడే క్రియాశీల అగ్నిపర్వతం ఏది? Which active volcano is known as the Lighthouse of the Mediterranean? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి స్ట్రోంబోలి అండి. ఈ స్ట్రోంబోలి అగ్నిపర్వతం ఉంది కదా, ఇది ఇటలీలోని ఎయోలిన్ దీవుల్లో అయితే ఉందండి. ఇది ఏంటంటే నిరంతరం వచ్చేసి చిన్న చిన్న విస్ఫోటనాలు చేస్తూ ఉండడం వల్ల అయితే సముద్రంలో ప్రయాణించిన నావికులకైతే ఒక మార్గదర్శకంగా అయితే ఉండడం అయితే జరిగిందండి. అందువల్ల దీన్ని అయితే లైట్ హౌస్ ఆఫ్ ద మెడిటరేనియన్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. స్ట్రోంబోలి ఈజ్ అన్ యాక్టివ్ వోల్కనో ఇన్ ది Aeolian Islands of Italy. Its frequent eruptions helped sailors navigate, so it is called the lighthouse of the Mediterranean. అండ్ 9th క్వశ్చన్, రాడ్క్లిఫ్ లేక కింది ఏ రెండు దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా ఉంది? ద రాడ్క్లిఫ్ లైన్ ఫార్మ్స్ ద ఇంటర్నేషనల్ బౌండరీ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి, భారతదేశం మరియు పాకిస్తాన్, ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఈ రాడ్క్లిఫ్ రేఖ ఉంది కదా, సో ఇది వచ్చేసి మన భారతదేశానికి మరియు పాకిస్తాన్కి మధ్య అయితే అంతర్జాతీయ సరిహద్దుగా అయితే ఉండడం జరిగిందండి. అండ్ ఇది భారతదేశానికి మరియు పాకిస్తాన్కి మధ్య సరిహద్దు నిర్ణయించడానికి అయితే గీసిన ఒక డివిజన్ లైన్, విభజన రేఖ అండి ఇది. దీన్ని అయితే 1947లో వచ్చేసి సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అనే ఆయన అయితే రూపొందించడం జరిగింది. అందుకే దాన్ని రాడ్క్లిఫ్ రేఖ అని పిలుస్తారు. అండ్ భారత్ విభజన సమయం ఉంది కదా, భారత్ పాకిస్తాన్ విభజన సమయంలో పంజాబ్ మరియు బెంగాల్ రాష్ట్రాలను అయితే విభజించడం కోసం అయితే దీన్ని ఉపయోగించడం అయితే జరిగింది. The Radcliffe line was drawn by Sir Cyril Radcliffe in 1947. It forms the international boundary between India and Pakistan and was used to divide Punjab and Bengal during the partition of India. So 10th question వచ్చేసి మనకి అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో అమల్లో ఉన్న కత్తిరించి మండించే వ్యవసాయ పద్ధతిని ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ ద స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ ప్రాక్టీస్డ్ ఇన్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కాల్డ్? సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, సో వాటిలో కత్తిరించి మండించే వ్యవసాయ పద్ధతిని ఏమని పిలుస్తారని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి, దీప. సో ఈ అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో అయితే కత్తిరించి మండించే వ్యవసాయాన్ని అయితే దీప అని పిలవడం అయితే జరుగుతుందండి. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే వాళ్ళు అడవిని నరికేసి కాల్చి కొంతకాలం పంటలు పండిస్తారు, ఆ తర్వాత మరో ప్లేస్కి అయితే చేంజ్ అవుతారు. మరి సేమ్ అక్కడ ఆ ప్లేస్లో కూడా మళ్ళీ అడవిని నరికి కాల్చి కొంతకాలం పంటలు పండించి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతారు. సో ఈ ప్రాసెస్ని ఏమంటారు? మనకి దీప అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఇన్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ ఈస్ కాల్డ్ దీప. Farmers clear forests by cutting and burning, cultivate the land for a few years and then move to a new area. And 11th question, భూకంపాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ కాల్డ్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి భూకంప శాస్త్రం లేదా సెజ్మాలజీ. సో ఈ భూకంపాలను అధ్యయనం చేసేదాన్ని ఏమని పిలుస్తారంటే మనకి సెజ్మాలజీ అని పిలవడం అయితే జరుగుతుంది. అండ్ దీని ద్వారా ఏంటంటే మనకి భూకంపాల ఉత్పత్తి, దాని కారణాలు, దాని ప్రభావాలు మరియు భూకంపం యొక్క తరంగాలు ఉంటాయి కదా, సో వాటి గురించి అధ్యయనం చేయడం అయితే జరుగుతుందండి ఈ సెజ్మాలజీ. దీంట్లో ఏంటంటే భూకంపాలను నమోదు చేయడానికి అయితే ఈ శాస్త్రంలో సిస్మోగ్రాఫ్ అనే పరికరాన్ని అయితే ఉపయోగించడం అయితే జరుగుతుందండి. Seismology is the study of earthquakes, their causes, effects and seismic waves. A seismograph is used to record
ఎర్త్క్వేక్స్. సో ఇది వచ్చేసి మనకి 11th క్వశ్చన్. అండ్ 12th క్వశ్చన్ వచ్చేసి త్రూ విచ్ ఇండియన్ స్టేట్ డస్ ద సట్లెజ్ రివర్ ఫస్ట్ ఎంటర్ ఇండియా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి, హిమాచల్ ప్రదేశ్. సో ఈ సట్లెజ్ నది ఉంది కదా మనకి టిబెట్లోని రాక్షసాతాల నుంచి ఉద్భవించి దాని సమీపంలో ఉద్భవించి షిష్కిలా అనే కనుమ ద్వారా అయితే మనకి భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లోకి అయితే ప్రవహించడం అయితే జరుగుతుందండి. సో ఈ రాక్షసాతాల సమీపంలో అయితే టిబెట్ ఉంది కదా, టిబెట్లోని రాక్షసాతాల్లో ఉద్భవిస్తుంది. అండ్ ఆ తర్వాత షిప్కిలా అనే కనుమ ద్వారా అయితే భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లోకి అయితే ఫస్ట్ అయితే ఎంటర్ అయితే అవుతుందండి. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఇది పంజాబ్ ద్వారా ప్రవహించి పాకిస్తాన్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ద సట్లెజ్ రివర్ ఒరిజినేట్స్ నియర్ రాక్షసాల్ Lake in Tibet and first enters India through Shipkila in Himachal Pradesh. It then flows through Punjab before entering Pakistan. And 13th question. భారతదేశ తొలి పంచవర్ష ప్రణాళిక ఫస్ట్ 5-year ప్లాన్ ఏ నమూనా ఏ మోడల్ని ఆధారంగా రూపొందించబడింది. ద ఫస్ట్ 5-year ప్లాన్ ఆఫ్ ఇండియా వాస్ బేస్డ్ ఆన్ విచ్ మోడల్. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి, హరోడ్ డోమర్ మోడల్. సో ఈ 1951-56 మధ్య కాలంలో ఏంటంటే ఈ తొలి పంచవర్ష ప్రణాళికనైతే అమలు చేయడం అయితే జరిగిందండి. అండ్ దీన్ని ఏ నమూనా ఆధారంగా రూపొందించారంటే హరోడ్ డోమర్ అనే మోడల్ని ఆధారంగా అయితే రూపొందించారు. అండ్ ఆ టైంలో ఈ ప్రణాళిక ఉంది కదా మొదటి పంచవర్ష ప్రణాళిక, ఇది వచ్చేసి వ్యవసాయం, నీటిపారుదల మరియు గ్రామీణ అభివృద్ధికి అయితే ఎక్కువగా అయితే దృష్టి పెట్టడం అయితే జరిగిందండి ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక. The first 5-year plan 1951 to 56 was based on the Harrod Domer model. It mainly focused on agriculture, irrigation and rural development. And we have already know that second 5-year plan 1956 to 61 is based on P.C. Mahalanobis model. So we already know about that. And coming to 14th question. భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విధించే పన్ను ఏది. Which tax is levied by the state government in India. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి, మద్యంపై ఎక్స్చేంజ్ సుంకం, ఎక్సైజ్ డ్యూటీ ఆన్ లిక్వర్. సో మనకి ఏంటంటే కస్టమ్స్ సుంకము, కార్పొరేషన్ పన్ను, మూలధనాల లాభాల పన్ను, ఈ 3 వచ్చేసి మనకి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయండి. సో మద్యంపై ఎక్సైజ్ సుంకం ఉంటుంది కదా, సో అది వచ్చేసి మనకి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విధించే పన్ను అండి. సో ఈ రిమైనింగ్ 3 వచ్చేసి మనకి కేంద్ర ప్రభుత్వం అయితే దాని పరిధిలో అయితే ఉంటాయి. ఈ ఒక మద్యంపై ఎక్సైజ్ సుంకం ఒకటే మనకి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో అయితే ఉంటాయండి. ఎక్సైజ్ డ్యూటీ ఆన్ లిక్వర్ ఈజ్ లెవియడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. కస్టమ్స్ డ్యూటీ, కార్పొరేషన్ ట్యాక్స్ అండ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఆర్ లెవియడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. అండ్ 15th క్వశ్చన్. సుకన్య సమృద్ధి యోజనను ఎవరు ప్రారంభించారు. హూ లాంచ్డ్ ద సుకన్య సమృద్ధి యోజన. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నరేంద్ర మోడీ. సో ఈ సుకన్య సమృద్ధి యోజన వచ్చేసి దీన్ని బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా అయితే 22 జనవరి 2015 అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే ప్రారంభించడం అయితే జరిగింది. అండ్ ఈ పథకం వచ్చేసి బాలికల భవిష్యత్ విద్య మరియు వివాహ ఖర్చుల కోసం అయితే చేసే పొదుపు గురించి అయితే ఇది ప్రోత్సహించడం అయితే జరుగుతుందండి. సో దీన్ని ఎవరు ప్రారంభించారంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు 22 జనవరి 2015 అయితే బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా అయితే ఈ సుకన్య సమృద్ధి యోజన అయితే ప్రారంభించడం జరిగింది. సుకన్య సమృద్ధి యోజన వాస్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ 22 జనవరి 2015 అండర్ ద బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్. 16th క్వశ్చన్. ప్రపంచ బ్యాంకు 2026 ఆదాయ వర్గీకరణ ప్రకారం తలసరి జాతీయ ఆదాయం GNI పర్ క్యాపిటా $14,375 కంటే ఎక్కువ ఉన్న దేశాలను ఏమంటారు. అకార్డింగ్ టు ద వరల్డ్ బ్యాంక్స్ 2026 ఇన్కమ్ క్లాసిఫికేషన్, కంట్రీస్ విత్ ఏ GNI పర్ క్యాపిటా అబోవ్ $14,375 ఆర్ కాల్డ్. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి, అధిక ఆదాయ దేశాలు, సంపన్న దేశాలు ఆర్ హై ఇన్కమ్ కంట్రీస్. సో ఈ 2026 ఫైనాన్షియల్ ఇయర్ 2027 ఉంది కదా, ప్రపంచ బ్యాంకు యొక్క క్లాసిఫికేషన్ వర్గీకరణ ప్రకారం అయితే మనకి ఈ తలసరి జాతీయ ఆదాయం వచ్చేసి GNI పర్ క్యాపిటా ఉంది కదా, $14,375 కంటే ఎక్కువ ఉన్న దేశాలను వచ్చేసి మనకి అధిక ఆదాయ దేశాలు లేదా హై ఇన్కమ్ కంట్రీస్ అని పిలవడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఈ మొత్తం ఉంది కదండి $14,375 అనేది ఇయర్కి చేంజ్ అవుతూ ఉంటుందండి. సో వరల్డ్ బ్యాంక్ క్లాసిఫికేషన్ ప్రకారం ఎవ్రీ ఇయర్ అయితే ఇది చేంజ్ అవుతూ ఉంటుంది.
సో మనకి 2024లోనూ 23లోనే వచ్చేసి మనకి ఇది $12,000 ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది $14,375 అయితే ఉంది. సో ఇది ఎవ్రీ ఇయర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ డాలర్స్ కంటే ఎక్కువ ఉన్న దేశాలని మనం హై ఇన్కమ్ కంట్రీస్ అయితే అంటాము. ఇన్ ద 2026 వరల్డ్ బ్యాంక్ క్లాసిఫికేషన్, countries with GNI per capita above $14,375 are called high income countries. And 17th question, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య భావన ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించబడింది? ద ఫెడరల్ సిస్టమ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ బారోడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ? సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి, కెనడా. సో ఈ భారత రాజ్యాంగంలో సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్ అనే భావాన్ని వచ్చేసి మనము కెనడా రాజ్యాంగం నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇండియా అడాప్టెడ్ ఇట్స్ ఫెడరల్ సిస్టమ్ విత్ ఏ స్ట్రాంగ్ సెంటర్ ఫ్రమ్ ద కెనడియన్ కాన్స్టిట్యూషన్. అండ్ మనకి ఇప్పుడు ఈ ఫెడరల్ సిస్టమ్ను వచ్చేసి మనం భారత రాజ్యాంగం కెనడా నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ పార్లమెంటరీ సిస్టమ్ను వచ్చేసి మనకి యునైటెడ్ కింగ్డమ్ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. సో దిస్ పార్లమెంటరీ సిస్టమ్ వాజ్ బారోడ్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్. అండ్ కమింగ్ టు 18th క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ గవర్నర్ నియామకానికి సంబంధించినది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్? సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ, ఆర్టికల్ 155. సో ఈ ఆర్టికల్ 155 ప్రకారం ఏంటంటే గవర్నర్ వచ్చేసి మన భారత రాష్ట్రపతి అయితే నియమించడం అయితే జరుగుతుందండి. అండ్ మనకి ఈ ఆర్టికల్స్లో 156 అయితే ఏం తెలుపుతుందంటే మనకి గవర్నర్ యొక్క పదవీ కాలం గురించి తెలుపుతుంది. అండ్ 157 వచ్చేసి మనకి గవర్నర్ యొక్క అర్హతలు అయితే తెలుపుతుందండి. సో 155 ప్రకారం అయితే గవర్నర్ని భారత రాష్ట్రపతి నియమిస్తారు. 156 గవర్నర్ యొక్క పదవీ కాలము అండ్ 157 వచ్చేసి గవర్నర్ యొక్క అర్హతలు. And Article 155 deals with the appointment of the governor. The President of India appoints the governor. And coming to 19th question, జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC చైర్మన్గా సేవలందించేవారు ఖచ్చితంగా క్రింది వారిలో ఒకరై ఉండాలి. Who is eligible to be appointed as the chairperson of the National Human Rights Commission NHRC? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి, భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఏంటంటే మనకి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఉండే వాళ్ళు ఏంటంటే మన సుప్రీంకోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టు యొక్క మాజీ ప్రధాన న్యాయమూర్తి అయితే ఖచ్చితంగా అయి ఉండాలండి. వాళ్ళని మనమైతే ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా అయితే మనం తీసుకుంటాము. అండ్ ఈ దేని ప్రకారం అంటే మనకి ఈ మానవ హక్కుల పరిరక్షణ చట్టం ఉంది కదా 1993, దాని ప్రకారం అయితే దీన్నైతే మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ద చైర్పర్సన్ ఆఫ్ ద NHRC ఈజ్ అపాయింటెడ్ ఫ్రమ్ అమాంగ్ ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యాజ్ ప్రొవైడెడ్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993. అండ్ కమింగ్ టు 20th క్వశ్చన్, భారత రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏ సంవత్సరంలో చేయబడింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాస్డ్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి, 1951. సో మన భారత రాజ్యాంగానికి మొట్టమొదటి అమెండ్మెంట్ ఎప్పుడు చేశారంటే 1951లో అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఈ సవరణలో అసలు ఏం యాడ్ చేశారంటే మనకి 9th షెడ్యూల్ని అయితే చేర్చడం అయితే జరిగిందండి ఈ సవరణ ద్వారా. అండ్ ఈ సవరణ ఏం చేస్తుందంటే, ఈ 9th షెడ్యూల్ మనకి ఏం చేస్తుందంటే భూ సంస్కరణ చట్టాలు ఉంటాయి కదా, ల్యాండ్ రిఫార్మ్స్కి, వాటికైతే రక్షణ కల్పించడం అయితే జరుగుతుంది. The first constitutional amendment was passed in 1951. It added the 9th schedule and protected land reform laws. And 21 క్వశ్చన్, భారత రాష్ట్రపతిపై అభిశంసన తీర్మానాన్ని ఏ రాజ్యాంగ అధికరణం ప్రకారం ప్రవేశపెట్టొచ్చు? అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కెన్ అన్ ఇంపీచ్మెంట్ రిజల్యూషన్ అగైన్స్ట్ ద ప్రెసిడెంట్ టు బి ఇనిషియేటెడ్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి, ఆర్టికల్ 61. సో ఈ ఆర్టికల్ 61 ప్రకారం అయితే భారత రాష్ట్రపతి అయితే అభిశంసన తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టవచ్చండి. ఈ అభిశంసన తీర్మానాన్ని ఇంకేమంటారు, ఇంపీచ్మెంట్ అని అయితే అనడం జరుగుతుంది. ఏంటంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కారణంగా, వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వల్ల అయితే భారత రాష్ట్రపతి అయితే మనం అభిశంసన అనే ప్రక్రియను అయితే పార్లమెంట్ అయితే ప్రారంభించవచ్చు పార్లమెంట్ అయితే. ఆయన రాష్ట్రపతి ఒకవేళ రాజ్యాంగాన్ని అయితే ఉల్లంఘిస్తే మాత్రం ఆయన మీద ఇంపీచ్మెంట్ ప్రక్రియను అయితే పార్లమెంట్ అయితే ప్రారంభించవచ్చు. ఆర్టికల్ 61 డీల్స్ విత్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఫర్ వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ కమింగ్ టు 22nd,
సమాచార హక్కు చట్టం ఆర్టీఐ యాక్ట్ ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమింగ్ టు ఫోర్స్? ఆప్షన్ ఏ 2005. సో సమాచార హక్కు చట్టం 2005 ఆర్టీఐ యాక్ట్. సో సమాచార హక్కు చట్టం ఉంది కదా 2005 ఆర్టీఐ యాక్ట్, ఇది 12th October 2005 నుంచి అయితే అమల్లోకి రావడం అయితే జరిగిందండి. ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 12th October 2005. అండ్ కమింగ్ టు 23rd, భారత రాజ్యాంగ సభ యొక్క మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? వెన్ వాజ్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా హెల్డ్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ 9th December 1946. సో ఈ భారత రాజ్యాంగం యొక్క తొలి సమావేశం వచ్చేసి మనకి December 9, 1946లో అయితే జరిగిందండి. అండ్ ఈ సమావేశానికి వచ్చేసి మనకి డాక్టర్ సచ్చిదానంద సింహా గారు ఉన్నారు కదా, ఆయన అయితే తాత్కాలిక అధ్యక్షుడిగా టెంపరీ చైర్మన్గా అయితే వ్యవహరించడం అయితే జరిగిందండి. ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాస్ హెల్డ్ ఆన్ 9th December 1946. Dr. Sachidananda Simha was the temporary chairman for this meeting. And 24th, స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసులను అమలు చేసిన రాజ్యాంగ సవరణ ఏది? విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇంప్లిమెంటెడ్ ద రికమెండేషన్ ఆఫ్ ద స్వరణ్ సింగ్ కమిటీ? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి 42వ రాజ్యాంగ సవరణ. సో 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అయితే స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రాథమిక విధులను అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A కింద అయితే చేర్చడం అయితే జరిగిందండి. సో ఈ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు అయితే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అయితే 1976లో ప్రాథమిక విధుల్ని ఆర్టికల్ 51A కింద రాజ్యాంగంలో చేర్చడం అయితే జరిగిందండి. The 42nd Constitutional Amendment 1976 implemented the Swaran Singh Committee recommendation by adding fundamental duties in Article 51A. And coming to 25th, సిక్కిం రాష్ట్రం సరిహద్దును పంచుకుంటున్న ఏకైక భారతీయ రాష్ట్రం ఏది? విచ్ ఈస్ ద ఓన్లీ ఇండియన్ స్టేట్ దట్ షేర్స్ ఏ బోర్డర్ విత్ సిక్కిం? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. సో ఈ సిక్కిం ఉంది కదండి, మనకి భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో మాత్రమే సరిహద్దును అయితే పంచుకుంటుందండి. అండ్ నెక్స్ట్ అంటే నేషనల్గా భారతదేశంలో జాతీయంగా అయితే సిక్కిం వచ్చేసి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో మాత్రమే సరిహద్దు పంచుకుంటుంది. కానీ అంతర్జాతీయ ఇంటర్నేషనల్గా వచ్చేసి మనకి నేపాల్, భూటాన్, చైనాలోని టిబెట్తో దేశాలతో అయితే సరిహద్దుని అయితే కలిగి ఉందండి ఈ సిక్కిం వచ్చేసి. అందువల్ల మనకి సిక్కిం వచ్చేసి సరిహద్దు కలిగిన ఏకైక భారతీయ రాష్ట్రం పశ్చిమ బెంగాల్. సిక్కింతో సరిహద్దు కలిగిన ఏకైక రాష్ట్రం వచ్చేసి మనకి పశ్చిమ బెంగాల్ అండి. సిక్కిం షేర్స్ ఇట్స్ బోర్డర్ విత్ ఓన్లీ వన్ ఇండియన్ స్టేట్. దట్ స్టేట్ ఈజ్ వెస్ట్ బెంగాల్. ఇట్ ఆల్సో బోర్డర్స్ ఇంటర్నేషనల్లీ విత్ నేపాల్, భూటాన్ అండ్ చైనా. అండ్ 26, భారతదేశంలో మొదటిగా శాస్త్రీయ భాష హోదా పొందిన భాష ఏది? విచ్ వాజ్ ద ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా? సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి తమిళం. సో తమిళ భాష అయితే మనకి భారతదేశంలో మొట్టమొదట శాస్త్రీయ భాష అయితే హోదా అయితే పొందడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి 2004లో అయితే మనకి భారత ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందండి. తమిళ భాషని శాస్త్రీయ భాష హోదా పొందిందని చెప్పేసి మనకి గవర్నమెంట్ వచ్చేసి 2004లో అయితే ప్రకటించిందండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి సాంస్క్రిట్, తెలుగు, కన్నడ రిమైనింగ్ భాషలకైతే శాస్త్రీయ హోదా అయితే లభించడం అయితే జరిగిందండి. Tamil was the first classical language of India. It was declared a classical language in 2004. Later, other languages, Telugu, Kannada, Sanskrit, also received this status. And coming to 27th, ఆడ అనాఫిలిస్ దోమ ఏ వ్యాధి సంక్రమణకు కారకంగా పనిచేస్తుంది? ఫీమేల్ అనాఫిలిస్ మాస్కిటో ఈజ్ ద వెక్టార్ ఆఫ్ విచ్ డిసీజ్? సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి మలేరియా. ఈ ఆడ అనాఫిలిస్ దోమ వల్ల అయితే మనకి మలేరియా వ్యాధి అయితే వస్తుందండి. ఇది ఏంటంటే ఇది కుట్టడం వల్ల మనకి మలేరియా వ్యాధి వస్తుంది. ఇది ప్లాస్మోడియం అనే పరాన్నజీవిని అయితే మనుషులకైతే సంక్రమింపజేయడం అయితే చేస్తుందండి ఈ ఆడ అనాఫిలిస్ దోమ. దానివల్ల అయితే మనకి మలేరియా అనే వ్యాధి అయితే వస్తుంది. ఫీమేల్ అనాఫిలిస్ మాస్కిటో స్ప్రెడ్స్ మలేరియా. ఇట్ క్యారీస్ ద ప్లాస్మోడియం పారాసైట్. ద డిసీజ్ స్ప్రెడ్స్ త్రూ మాస్కిటో బైట్స్. సో మనకి ఈ ఆడ అనాఫిలిస్ దోమ వల్ల ఏంటంటే మలేరియా వ్యాధి వస్తుందన్నమాట. సో ఆ దోమకాటు ద్వారా ఏంటంటే ప్లాస్మోడియం అనే పరాన్నజీవి అయితే మనుషులకైతే వస్తుంది. దానివల్ల మనకి మలేరియా వ్యాధి అయితే రావడం జరుగుతుంది. అండ్ 28th క్వశ్చన్,
భారతదేశం స్వదేశీయంగా నిర్మించిన మొదటి యుద్ధ నౌక ఏది? విచ్ వాజ్ ద ఫస్ట్ ఇంజనీరియస్లీ బిల్ట్ వార్షిప్ ఆఫ్ ఇండియా? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి ఐఎన్ఎస్ నీలగిరి. సో ఈ ఐఎన్ఎస్ నీలగిరి అయితే భారతదేశం స్వదేశంగా నిర్మించిన మొదటి యుద్ధ నౌక అండి. అండ్ దీన్ని ఎవరు నిర్మించారంటే ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్లో అయితే నిర్మించడం అయితే జరిగిందండి. అండ్ ఇది ఫస్ట్ మన నౌకా నిర్మాణ రంగంలో అయితే ఫస్ట్ మైల్ స్టోన్గా అయితే దీన్ని గుర్తించడం అయితే జరుగుతుంది. INS Nilgiri was India's first indigenously built warship. It was built at Mazagon Dock, Mumbai. It marked the beginning of indigenous warship constructions in India. And 29th, అలకనంద మరియు భాగీరథి నదుల సంగమం ఉన్న ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? The place located at the confluence of Alakananda and Bhagirathi rivers is known as option A, Devaprayag. సో అలకనంద మరియు ఈ భాగీరథి నదుల దేవప్రయాగ్ వద్ద అయితే సంగమించడం అయితే జరుగుతుందండి. అండ్ ఈ సంగమం తర్వాత అయితే ఈ రెండింటి కలిసిన తర్వాత అలకనంద మరియు భాగీరథి కలిసిన తర్వాత ఆ సంగమం ఉన్న నదిని ఏమని పిలుస్తామంటే మనం గంగా అని అయితే పిలవడం అయితే జరుగుతుందండి. అండ్ ఈ దేవప్రయాగ్ ఉంది కదా మనకి ఉత్తరాఖండ్లో ఉన్న పంచప్రయాగులలో అయితే ఈ దేవప్రయాగ్ అయితే ఒకటండి. Alaknanda and Bhagirathi meet at Devaprayag. After this confluence, the river is known as the Ganga. Devaprayag is one of the Panch Prayag in Uttarakhand. So, 30th question. Pink eye ani kuda pilavabade vyadhi edi? Which among the following diseases is also known as pink eye? So, దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి కంజక్టివిటీస్. సో ఈ కంజక్టివిటీస్ని అయితే మనం పింక్ ఐని కూడా పిలవడం అయితే జరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే మనకి కన్ను లోపల పొర ఉంటుంది కదా లేయర్, అది వచ్చేసి రెడ్గా పింక్ ఇష్ కలర్లో అయితే చేంజ్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఇన్ఫెక్షన్ రావడం అయితే జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, కన్ను ఎర్రబడడం, నీరు గారడం, దురద పుట్టడం అలాంటి లక్షణాలు అయితే కనిపించడం జరుగుతుంది. అందుకే దీన్ని పింక్ ఐ అని అయితే పిలవడం అయితే జరుగుతుందండి ఈ కంజక్టివిటీస్ని. Conjunctivitis is commonly known as pink eye. It is an inflammation or infection of the conjunctiva. It causes redness, watering and irritation of the eye. So this is all about the 30th question. And coming to 31st, కార్లలోని హైడ్రాలిక్ బ్రేకులు ఏ సూత్రంపై పనిచేస్తాయి? హైడ్రాలిక్ బ్రేక్స్ ఇన్ ఆటోమొబైల్స్ వర్క్ ఆన్ విచ్ ప్రిన్సిపల్? సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి పాస్కల్ సూత్రం. ఈ హైడ్రాలిక్ బ్రేకులు ఉంటాయి కదా కార్లలోనివి, ఇవైతే మనకి పాస్కల్ సూత్రం ఆధారంగా అయితే పనిచేస్తాయండి. అండ్ ఏంటంటే మనం ఒక క్లోజ్ చేసిన ఒక లిక్విడ్ మీద మనం ఏదైనా ప్రెషర్ని అప్లై చేసామనుకోండి, సో అది వచ్చేసి అన్ని డైరెక్షన్స్లో వచ్చేసి ఈక్వల్గా అయితే మనకి వ్యాపించడం అయితే జరుగుతుందండి. ఆ లిక్విడ్ వచ్చేసి మనకి స్ప్రెడ్ అవుతుంది అన్ని దిశల్లో. సో దీనివల్ల ఏంటంటే బ్రేకింగ్ యొక్క శక్తి ఉంటుంది కదా మనకి బ్రేకింగ్ ఎనర్జీ వచ్చేసి అన్ని చక్రాలకైతే ఈక్వల్గా అయితే ఈక్వల్గా మరి సమర్థవంతంగా చేరుతుందండి. హైడ్రాలిక్ బ్రేక్స్ వర్క్ ఆన్ పాస్కల్స్ లా. ప్రెషర్ అప్లైడ్ టు ఏ కన్ఫైన్డ్ లిక్విడ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఈక్వల్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. దిస్ హెల్ప్స్ అప్లై బ్రేకింగ్ ఫోర్స్ ఎఫిషియెంట్లీ టు ఆల్ వీల్స్. అండ్ 32nd, అణు రియాక్టర్లో శక్తి వనరు ఏమిటి? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఏ న్యూక్లియర్ రియాక్టర్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అణువిచ్ఛిత్తి. సో ఈ అణు రియాక్టర్లో శక్తి వనరు ఏంటంటే మనకి అణువిచ్ఛిత్తి అండి. ఈ అణు రియాక్టర్ ఏంటంటే యురేనియం-235 అనే భారమైన అణువులు ఉంటాయి కదా, సో వాటిని ఫ్యూజన్ చేయడం ద్వారా విచ్ఛిత్తి చేయడం ద్వారా అయితే ఎనర్జీ అనేది జనరేట్ అవుతుందండి. సో ఈ ప్రాసెస్లో వచ్చేసి మనకి అధికంగా ఉష్ణశక్తి అనేది విడుదలవుతుందండి. అండ్ ఈ ఉష్ణంతో ఆవిరిని తయారు చేసి అయితే విద్యుత్ అయితే ఉత్పత్తి చేయడం అయితే జరుగుతుందండి. A nuclear reactor produces energy through nuclear fission. Heavy atoms like uranium-235 split and release a large amount of heat. This heat is used to generate electricity. And coming to 33rd, ఘన పదార్థం ద్రవంగా మారకుండా నేరుగా వాయువుగా మారే ప్రక్రియను ఏమంటారు? ఏది? What is the process in which a solid changes directly into a gas without becoming a liquid? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి సబ్లైమేషన్, ఉత్పతనం. సో ఈ ఉత్పతనం ఉంది కదా మనకి ఘన పదార్థంలో నుంచి డైరెక్ట్గా అయితే వాయు పదార్థంలోకి అంటే
సాలిడ్ స్టేట్ నుంచి డైరెక్ట్ గ్యాస్ స్టేట్కి అయితే చేంజ్ అవుతుందండి, లిక్విడ్ స్టేట్లోకి అయితే వెళ్ళదు. సో దీన్నే మనం ఉత్పాదనం లేదా సబ్లైమేషన్ అని పిలవడం అయితే జరుగుతుంది. సో వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కర్పూరం ఉంటుంది కదా, కర్పూరము, నాఫ్థలిన్ గోళీలు అండ్ డ్రై ఐస్ ఉంటాయి కదా, ఇవైతే దానికైతే ఉదాహరణలు అండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక పదార్థం ఉంటుంది కదా, ఒక సబ్స్టెన్స్ యొక్క ఫిజికల్ చేంజ్, భౌతిక స్థితి మార్పుకి అయితే ఉదాహరణ అండి. Sublimation is the process in which a solid changes directly into a gas. It does not pass through the liquid state. Examples include camphor, naphthalene balls and dry ice. So this is all about the 33rd. And 34, ఇనుము తుప్పు పట్టడం ఏ మార్పుకు ఉదాహరణ? రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ చేంజ్? సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి రసాయన మార్పు, కెమికల్ చేంజ్ అండి. సో ఏంటంటే ఇనుము తుప్పు పట్టడం అనేది మనకి రసాయన మార్పుకి అయితే ఉదాహరణ అండి. ఏంటంటే ఇనుము మనకి గాలిలో ఉండే ఆక్సిజన్ ఉంది కదా, ఆక్సిజన్ మరియు తేమతో అయితే చర్య జరుపుతుందండి. జరిపి ఐరన్ నుంచి ఐరన్ ఆక్సైడ్గా ఏర్పడడం అయితే జరుగుతుందండి. సో ఈ ప్రాసెస్లో వచ్చేసి మనకి కొత్త సబ్స్టెన్స్ అనేది ఏర్పడుతుంది కదా, ఐరన్ నుంచి ఐరన్ ఆక్సైడ్గా. సో దీన్ని మనం ఏమంటాము, ఈ ప్రాసెస్ని కెమికల్ చేంజ్ అని పిలుస్తాం. కెమికల్ చేంజ్ లేదా రసాయన మార్పు అని పిలవడం అయితే జరుగుతుందండి. Rusting of iron is a chemical change. Iron reacts with oxygen and moisture to form iron oxide, nothing but rust. Since a new substance is formed, it is a chemical change, not a physical change. And 35, భారత్ ఉజ్బెకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసం డస్ట్ లిక్ 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది? వేర్ ఇస్ ద ఇండియా ఉజ్బెకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డస్ట్ లిక్ 2026 బీయింగ్ హెల్డ్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ, నామంగన్, ఉజ్బెకిస్తాన్. సో ఈ దస్లిక్ 2026 ఉంది కదండి, ఈ భారత ఉజ్బెకిస్తాన్కి మధ్య జరిగిన 7వ సంయుక్త సైనిక విన్యాసం అండి ఇది. అండ్ ఇది ఎక్కడ జరిగిందంటే మనకి ఉజ్బెకిస్తాన్ ఉంది కదా, అందులోని నవంగన్ ప్రాంతంలోని గురుమ్సరాయ్ ఫీల్డ్ ట్రైనింగ్ ఏరియాలో అయితే నిర్వహించడం అయితే జరిగిందండి. అండ్ ఈ ఎక్సర్సైజ్ ద్వారా, ఈ విన్యాసం ద్వారా ఏంటంటే ఉగ్రవాద నిరోధక చర్యలు మరియు సంయుక్త సైనిక సామర్థ్యాన్ని పెంపొందించడంతో అయితే ఈ భారత్ ఉజ్బెకిస్తాన్ అయితే దృష్టి సారించడం అయితే జరిగిందండి. డస్లిక్ 2026 ఈజ్ ద 7th ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇట్ వాస్ హెల్డ్ ఎట్ ద గురుమ్సరే ఫీల్డ్ ట్రైనింగ్ ఏరియా, నమంగన్, ఉజ్బెకిస్తాన్. ది ఎక్సర్సైజ్ ఫోకస్డ్ ఆన్ కౌంటర్ టెర్రరిజం అండ్ జాయింట్ ఆపరేషనల్ క్యాపబిలిటీ. ఇది మనకి 35th క్వశ్చన్. అండ్ 36th వచ్చేసి భారత ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఈజ్ టు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి రూఫ్ టాప్ సౌర వ్యవస్థల ద్వారా ఉచిత విద్యుత్ అందించడం, ఆర్ ప్రొవైడ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ త్రూ రూఫ్ టాప్ సోలార్. సో ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఉంది కదండి, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, దీని ద్వారా ఏంటంటే మనకి రూఫ్ టాప్ సోలార్ ప్యానల్ అనేది ఏర్పాటు చేసి మన గృహాలు ఉంటాయి కదండి, గృహాల మీద రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం అనేది ప్రోత్సహిస్తుందండి. సో ఇంటి మీద రూఫ్ టాప్గా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోమని అయితే ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా ఏంటంటే ప్రతి కుటుంబానికి నెలకి 300 యూనిట్ల వరకు అయితే ఉచిత విద్యుత్ అందించడం అనేది ఈ పథకం యొక్క లక్ష్యం అండి. అండ్ ఇది ఏంటంటే ఈ పథకం వచ్చేసి మనకి పునరుత్పాదక శక్తి వినియోగాన్ని కూడా పెంచడం అయితే జరుగుతుందండి. సో ఇంటిపైన మనకి ఒక పైకప్పు లాగా ఈ ఉన్నాయి కదా, మనకి ఈ రూఫ్ టాప్ సోలార్ పైకప్పు పైన వచ్చేసి సోలార్ ప్యానల్స్ని మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్రతి నెల వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని చెప్పేసి అయితే ఈ పథకం యొక్క లక్ష్యం అండి. సో ఇది పథకం వినియోగాన్ని అయితే పెంచడం అయితే జరుగుతుంది. The scheme promotes rooftop solar installations in households. It aims to provide up to 300 units of free electricity per month. It also encourages the use of renewable energy. This is all about the 36th. And coming to 37th question, Nobel బహుమతులు ఎన్ని విభాగాల్లో ప్రదానం చేస్తారు? Nobel Prize is awarded in how many categories? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 6 అండి. సో నోబెల్ బహుమతులు వచ్చేసి 6 విభాగాల్లో అయితే ప్రదానం చేయడం అయితే జరుగుతుందండి. అసలు అవి ఏంటంటే మనకి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, సాహిత్యం, శాంతి, ఆర్థిక శాస్త్రం. సో ఈ ఆర్థిక శాస్త్రం నోబెల్ బహుమతిని అయితే 1968లో అయితే స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ద్వారా అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. సో ఎన్ని భాగాల్లో ఇస్తారంటే మనకి
6 కేటగిరీస్లో అయితే మనకి నోబెల్ బహుమతులు అయితే ప్రదానం చేస్తారు. అవి ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ, మెడిసిన్, లిటరేచర్, పీస్ అండ్ ఎకనామిక్ సైన్సెస్. సో ఎకనామిక్ సైన్సెస్ అయితే లాస్ట్లో 1968లో అయితే మనకి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ద నోబెల్ ప్రైజ్ ఈజ్ అవార్డెడ్ ఇన్ 6 categories. దీస్ ఆర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్, పీస్ అండ్ ఎకనామిక్ సైన్సెస్. The economics prize was established in 1968 through Sweden's central bank. 2025 ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో మొత్తం వ్యాపారం 1,00,000 కోట్లు దాటిన తర్వాత భారతదేశంలోని అతిపెద్ద అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుగా ఏ బ్యాంక్ నిలిచింది? విచ్ బ్యాంక్ హ్యాస్ బికమ్ ఇండియాస్ లార్జెస్ట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ UCB after crossing 1,00,000 crore total business in financial year 2025-26? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్. ఆప్షన్ సి సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్ అండి. ఈ సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది కదా, ఫైనాన్షియల్ ఇయర్ ఉంది కదా 2025-26లో అయితే 1,00,000 కోట్ల వ్యాపారాన్ని అయితే దాటడం అయితే జరిగిందండి ఈ బ్యాంకు. సో దీనివల్ల ఏంటంటే భారతదేశంలోని అతిపెద్ద కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుగా అయితే ఈ సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్ అయితే నిలవడం అయితే జరిగింది. అండ్ ఇది మనకి సహకార బ్యాంకింగ్ రంగంలో అయితే ఒక గొప్ప మైలురాయిగా అయితే దీన్ని గుర్తించడం అయితే జరిగిందండి. Saraswat Cooperative Bank crossed 1,00,000 crore in total business during financial year 2025-26. It became India's largest urban cooperative bank UCB. This marks a significant milestone in the cooperative banks banking sector. And 39 question. 2027 ICC క్రికెట్ ప్రపంచ కప్కు ఆతిథ్యం వహిస్తున్న దేశాలు ఏవి? Which country is hosting the ICC Cricket World Cup 2027? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా. ఆప్షన్ డి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా. సో ఈ 2027 ఐసీసీ పురుషుల క్రికెట్ కప్కి అయితే మనకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా అయితే 3 కలిసి అయితే మనకి ఆతిథ్యం ఇవ్వడం అయితే జరుగుతుందండి 2020 ఐసీసీ పురుషుల వన్డే కప్కి. సో దీంతో ఏంటంటే నమీబియా ఫస్ట్ టైం వచ్చేసి వేరే ఒక కంట్రీతో కలిసి అయితే ఆతిథ్యం ఇవ్వడం అయితే జరుగుతుందండి. అండ్ ఈ టోర్నమెంట్లో ఎన్ని జట్లు పాల్గొంటాయంటే మనకి 14 జట్లు అయితే పాల్గొనడం అయితే జరుగుతుందండి. ద 2027 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ విల్ బీ co-hosted by South Africa, Zimbabwe and Namibia. It will be the first time Namibia co-hosts the tournament. The event will feature 14 teams. అండ్ 40 క్వశ్చన్ వచ్చేసి మనకి బీహార్ కొత్త గవర్నర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? హూ హ్యాస్ టేకెన్ ద ఓత్ యాజ్ ద న్యూ గవర్నర్ ఆఫ్ బీహార్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ సయ్యద్ అతా హస్నైన్. సో ఈ సయ్యద్ అతా హస్నైన్ గారు అయితే మనకి బీహార్కి కొత్త గవర్నర్గా అయితే ప్రమాణ స్వీకారం చేశారండి March 14, 2026 అయితే. అండ్ ఈయన వచ్చేసి మనకి ఒక లెఫ్టినెంట్ జనరల్ అండి, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అండి. ఈయన భారత సైన్యంలో మాజీ సీనియర్ అధికారిగా అయితే ఉండేవారు ఈయన. అండ్ ఈయన వచ్చేసి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఉన్నారు కదా, ఆయన ప్లేస్లో అయితే బీహార్ గవర్నర్గా అయితే స్వీకరించడం అయితే జరిగింది బాధ్యతలు. లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ సయ్యద్ అతా హస్నైన్ హ్యాస్ టేకెన్ ఓత్ యాజ్ ద న్యూ గవర్నర్ ఆఫ్ బీహార్. He is a former senior officer of the Indian Army. He succeeded Arif Muhammad Khan as the government of Bihar. So 41 వచ్చేసి మనకి వన్ టైమ్ ట్రాఫిక్ చలాన్ సెటిల్మెంట్ స్కీమ్ 2026ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద వన్ టైమ్ ట్రాఫిక్ చలాన్ సెటిల్మెంట్ స్కీమ్ 2026? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి బీహార్. ఈ బీహార్ ప్రభుత్వం అయితే మనకి వన్ టైం ట్రాఫిక్ చలాన్ సెటిల్మెంట్ స్కీమ్ని అయితే 2026లో అయితే ప్రారంభించడం జరిగిందండి. అండ్ ఈ పథకం ద్వారా ఏంటంటే 90 రోజుల కంటే పాత పెండింగ్ చలాన్లు ఉంటాయి కదండి, సో వాటి మీద 50% వరకు డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో దీనివల్ల ఏంటంటే పెండింగ్ చలాన్లు అయితే తొందరగా మనకి సాల్వ్ చేసి ప్రజల మీద ఒకేసారి ఎక్కువ అమౌంట్ పడుకోకుండా, ఆర్థిక భారం పడుకోకుండా తగ్గించడం అనేది దీని యొక్క మోటివ్ అండి. The Bihar government launched the one-time traffic challan settlement scheme 2026. It offers up to 50% relief on eligible pending e-challans older than 90 days. The scheme aims to reduce pending cases and provide financial relief to citizens. And 42వ క్వశ్చన్ వచ్చేసి మనకి నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాలను అంచనా వేయడానికి AI ఆధారిత మొబైల్ యాప్ శిశు మాపన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
Which state government launched Shishu Maapan, an AI-powered mobile application for assessing newborn health parameters? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అండి. ఈ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మనకి ఏఐ ఆధారిత ఏఐని బేస్ చేసిన శిశు మాపన్ అనే యాప్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. సో ఈ యాప్ ద్వారా ఏంటంటే మనకి న్యూ బోర్న్ బేబీస్ ఉంటారు కదా, నవజాత శిశువులు, వాళ్ళ ఆరోగ్య ప్రమాణాలు వచ్చేసి వాళ్ళని టచ్ చేయకోకుండా, కాంటాక్ట్ లెస్గా, స్పర్శ లేకుండా అయితే మొబైల్ వీడియో ద్వారా అయితే ఎస్టిమేట్ చేయొచ్చు అండి, అంచనా వేయొచ్చు. అండ్ ఇదేంటంటే వాద్వాని అనే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగస్వామ్యంతో అయితే అభివృద్ధి చేయబడింది. అండ్ ఆశా కార్యకర్తలు ఉంటారు కదా, సో వాళ్ళకి చాలా ఉపయోగపడడం అయితే జరుగుతుందండి. The Andhra Pradesh government launched the AI-powered Shishu Maapan app. It assesses the newborn health parameters through contactless smartphone video analysis. The app was developed in partnership with Vadvani AI. So, 43వ క్వశ్చన్ వచ్చేసి మనకి జూలై 2026లో మీ సేవ వేదిక ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? So, which state has recently introduced the family register certificate through the మీ సేవ ప్లాట్ఫామ్ in July 2026? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి తెలంగాణ అండి. ఈ తెలంగాణ ప్రభుత్వం ఉంది కదా మనకి, జూలై 2026లో అయితే మీ సేవ ద్వారా అయితే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ని అయితే ప్రారంభించిందండి. అండ్ ఈ సర్టిఫికేట్ ద్వారా ఏంటంటే కుటుంబ సభ్యులు ఉంటారు కదండి, సో దానికి సంబంధించిన వివరాలు, వాళ్ళ హెడ్ ఎవరున్నారు సభ్యులు, సో వాళ్ళ అన్ని డీటెయిల్స్ మొత్తం అయితే ఒక కార్డులో, ఒక డిజిటల్ కార్డులో అయితే ఉంటుందండి. అండ్ ఆ డిజిటల్ కార్డుతో వచ్చేసి మనకి రేషన్ కార్డు యొక్క నెంబర్ ఉంటుంది కదా, సో అది కూడా మనకి లింక్ చేయబడి అయితే ఉంటుందండి. సో దీని అయితే దరఖాస్తు చేసిన 2 రోజుల్లో అయితే ఈ సేవ అయితే అందించడం అయితే జరుగుతుందండి. The Telangana government introduced the family register certificate through the మీ సేవ platform in July 2026. It provides an authenticated digital record of family details linked to the ration card number. The certificate is issued within 2 days of application. And 44 వచ్చేసి మనకి ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన PMDDKY కింద అత్యధిక జిల్లాలు ఎంపికైన రాష్ట్రం ఏది? సో ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కింద ఎక్కువ జిల్లాలు ఎంపికైన రాష్ట్రం ఏదని చెప్పేసి అడిగారు. విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ సెలెక్టెడ్ అండర్ ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన PMDDKY? సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ అండి. సో ఈ PMDDKY కింద దేశవ్యాప్తంగా అయితే 100 జిల్లాలు అయితే 100 డిస్ట్రిక్ట్స్ అయితే ఎంపిక చేయడం అయితే జరిగిందండి. సో అన్నిట్లో కల్లా ఎక్కువ జిల్లాలు ఏ రాష్ట్రం నుంచి ఎంపిక అయ్యాయి అంటే మనకి ఉత్తరప్రదేశ్ నుంచి అయితే ఎంపిక అవ్వడం అయితే జరిగిందండి. అండ్ ఈ పథకం ద్వారా ఏంటంటే మనకి వ్యవసాయం యొక్క ఉత్పాదకతను పెంచడం మరియు రైతుల ఆదాయాన్ని అయితే మెరుగుపరచడం వంటివి లక్ష్యంగా అయితే చేసుకుందండి ఈ పథకం. A total of 100 districts have been selected under PMDDKY. Uttar Pradesh has the highest number of selected districts. The scheme aims to improve agriculture productivity and farmers' income. And finally 45 వచ్చేసి మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లొకేటెడ్? సో ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవల ప్రారంభించారు కదండి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. సో అది ఎక్కడ ఉందని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ డి భోగాపురం అండి. సో ఇదేంటంటే మనకి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, ఆయన ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో అయితే విజయనగరం జిల్లాలో ఉన్న భోగాపురంలో అయితే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రాంతీయ అభివృద్ధి మరియు టూరిజం మరియు పెట్టుబడులకైతే ఎక్కువగా అవకాశాలు అయితే దొరకడం అయితే జరుగుతుందండి ఈ విమానాశ్రయం ద్వారా. Prime Minister Narendra Modi inaugurated the Alluri Sitaramaraju International Airport at Bhogapuram, Vijayanagaram district, Andhra Pradesh. The airport will improve air connectivity in North Andhra. It is expected to boost tourism, trade and regional development. So, ఇవి వచ్చేసి మనకి 45 క్వశ్చన్స్ అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్స్ అండి. సో నేను మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నాను డైలీ ఒక వీడియో చేయడానికి, కానీ క్వశ్చన్స్ ఏమంటారు గ్యాదర్ చేసుకొని వాటిని ఫామ్ ఎడిట్ చేసుకొని ఇదంతా చేసుకోవడానికి టైం టేక్ అవుతుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సో ఇక నుంచి 2 డేస్కి ఒక వీడియో అయితే చేస్తానండి నేను. సో ఈ క్వశ్చన్స్లో ఏదైనా మిస్టేక్ ఉంటే, ఏదైనా రాంగ్ క్వశ్చన్ ఉన్నా, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా కామెంట్స్ చేయండి. ఇంకా ఏదైనా వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. Thank you.